ఓం శ్రీ మాత్రే నమః. శ్రీ గురుభ్యో నమః. మన ఛానల్లోకి స్వాగతం. కన్యా రాశిలో పుట్టిన వారికి ఈ 2026వ సంవత్సరం మార్చి 14, 15, 16 ఈ 3 తేదీలలో మీ యొక్క జన్మ జాతకం ప్రకారం గోచారంలో జరిగే అతి ముఖ్యమైన గ్రహాల యొక్క స్థితిగతుల కారణంగా మీకైతే ఈ 3 రోజుల్లో జరగబోయేది ఇదే. ఇక మీకు జరిగేటటువంటి విషయాలు తెలిస్తే కనుక మీరైతే ఎంతగానో ఆశ్చర్యపోతారు. ముఖ్యంగా ఈ యొక్క కన్యా రాశి వారికి అయితే ఈ 3 రోజులు ఏ విధంగా ఉంటుంది అంటే కనుక మీకైతే విని మీరు ఎంతగానో షాక్కి గురవుతారు. అయితే కన్యా రాశి వారికి ఈ మార్చి 14, 15, 16 ఈ 3 తేదీల్లో మీకు షాక్కి గురయ్యే ఆ వార్తలు ఏమిటి? ఇక మీకు మంచి జరుగుతుందా లేదా చెడు జరుగుతుందా? ఒకవేళ మీకు కానీ ఈ 3 రోజుల్లో ఏమైనా చెడు ఫలితాలు ఉంటే కనుక మీరు చేసుకోదలసిన దేవతారాధన ఏమిటి? అలాగే మీరు పాటించవలసిన పరిహారాల గురించి ఈరోజు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. కాబట్టి కన్యా రాశి వారు మాత్రం ఈ వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. అప్పుడే మీకు ఈ 3 రోజులు ఏం జరగబోతుంది, ఎలాంటి షాక్కి గురయ్యే విషయాలు మీరు తెలుసుకుంటారు అనేటటువంటి పూర్తి విషయాలను ఇప్పుడు మనం ఈరోజు ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. ఇక వివరాలకు వెళ్తే కనుక కన్యా రాశి రాశి చక్రంలో 6వ రాశి. ఈ రాశికి అధిపతి బుధుడు. ఇక ఈ యొక్క వీరి రాష్ట్రాధిపతి బుధగ్రహం కారణంగా ఈ కన్యా రాశి వారు వీరి పుట్టుకతోనే వ్యాపారస్తులుగా వీరు చలామణి అవుతారు. అది ఏ చిన్న వ్యాపారం కానివ్వండి, పెద్ద వ్యాపారం కానీ ఈ కన్యా రాశి వారు ఎప్పుడు కూడా ఒకరి కింద ఉద్యోగం చేయాలని ఎప్పుడు కోరుకోరు. తాము సొంతంగా ఏదైనా వ్యాపారం చేసి మేము ఉద్యోగం చేసే కన్నా మేము ఒక నలుగురికి మా చేతులతో ఉద్యోగాన్ని ఇవ్వాలి అనే యాటిట్యూడ్తో ఈ కన్యా రాశి వారు ప్రయత్నం చేస్తూ ఉంటారు. అదేవిధంగా ఈ కన్యా రాశి వారు తాము ఎప్పుడు కూడా వ్యాపారాల ధోరణిలోనే ఆలోచిస్తూ ఉంటారు. అంటే ఈ బిజినెస్ ఇలా చేయాలి, చేస్తే ఎంత లాభం వస్తుంది, ఎలాంటి బిజినెస్ చేస్తే నేను వృద్ధిలోకి వస్తాను అనేటటువంటి ఆలోచనలు ఈ కన్యా రాశి వారికి ఎప్పుడు మెదులుతూ ఉంటాయి. ఇక ఈ కన్యా రాశి వారు ముఖ్యంగా చాలా అంటే చాలా ఎంతో చక్కటి వ్యక్తిత్వం ఉన్న మనుషులు అని చెప్పొచ్చు. వాళ్ళ స్త్రీలు కానివ్వండి, పురుషులు కానివ్వండి, ఎదుటి వారికి ఎట్టి పరిస్థితుల్లో కూడా ఈ కన్యా రాశి వారు కీడు చేయాలని అస్సలు అనుకోరు. ఇక ఎదుటి వారి వల్ల వీరికి ఏమైనా చెడు లేదా హాని జరిగినా కూడా ఎంతో సహనంతో, ఓర్పుతో ఆ బాధని తమ మనసులో అనుభవిస్తారు తప్ప ఎదుటివారి మీద రివెంజ్ తీర్చుకోవడానికి కలలో కూడా అనుకోరు. అంతటి గొప్ప మనసున్న ఈ యొక్క కన్యా రాశి వారు అని మనం చెప్పుకోవచ్చు. ఇక ఈ కన్యా రాశి వారు ఎప్పుడు కూడా కష్టపడి పని చేయాలి, ఎదుటివారికి కూడా ఇదే సలహా ఇస్తూ ఉంటారు. కాకపోతే ఈ కన్యా రాశి వారికి అప్పుడప్పుడు కొంచెం కోపం అనేది వస్తూ ఉంటుంది. అదేవిధంగా కొంచెం ఆవేశం కూడా ఎక్కువగా ఉంటుంది. ఈ ఆవేశం కారణంగా ఈ కన్యా రాశి వారికి ఎదుటి వాళ్ళు శత్రువులు అయ్యే అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ కన్యా రాశి వారు కొంచెం కోపాన్ని తగ్గించుకోవడం వీరికి ఎంతైనా మంచిది. ఇక ఈ యొక్క కన్యా రాశి వారికి ఈ మార్చి 14, 15, 16 ఈ 3 తేదీలలో మీకు జరగబోయే విషయం చూస్తే కనుక మీకు ఈ 3 రోజుల్లో ఎలాంటి హాని, కీడు, నష్టము, బాధ ఇలాంటివి ఉండకుండా ఆ భగవంతుని కృపతో మీకైతే ఎంతో అనుకూలంగా ఉండబోతోంది. మీకు ఈ 3 రోజుల్లో చూసుకుంటే కనుక మీరు ఏ జన్మలో ఏం పుణ్యం చేసుకున్నారేమో తెలియదు కానీ, లేదా ఇప్పుడు మీరు చేసిన పూజా ఫలితమో కానివ్వండి, ఈ 3 రోజుల్లో మీకైతే వృత్తి, ఉద్యోగం, వ్యాపారం పరంగా, విద్యాపరంగా, విద్యార్థులకు చూసుకుంటే విద్యాపరంగా, అలాగే కుటుంబం పరంగా, ఆర్థిక జీవితం పరంగా, ఆరోగ్యం పరంగా మీకైతే పట్టిందల్లా బంగారం అవుతుంది. ఎందుకంటే మీరు గతంలో పడిన శ్రమకు, కష్టానికి ఉద్యోగస్తులకు చూసుకుంటే ఉద్యోగంలో తోటి ఉద్యోగస్తులతో సఖ్యత పెరుగుతుంది, పనుల్లో నైపుణ్యత ఉంటుంది, మీరు చేసే ప్రతి పని కూడా ఇన్ టైంలో పూర్తి చేస్తారు, పై అధికారుల మెప్పును పొందుతారు. అదేవిధంగా వ్యాపారస్తులకు చూసుకుంటే కనుక ఈ 3 రోజులు చక్కగా మీ వ్యాపారాలు ఎలాంటి నష్టాలు లేకుండా జరుగుతూ ఉంటాయి. అధిక లాభాలు మీ కళ్ళతో మీరే చూస్తారు. అది ఎలాంటి వ్యాపారమైనా కానివ్వండి, మీకైతే ఈ 3 రోజులు వ్యాపారం అయితే పట్టిందల్లా బంగారం అవుతుంది. 3 పూలు 6 కాయలుగా మీ వ్యాపారం సాగుతుంది. అదేవిధంగా విద్యార్థులకు చూసుకుంటే
గృహిణులకు చూసుకుంటే ప్రతి ఒక్కరికి కూడా ఈ 3 రోజులు అనుకూలమైన రోజులుగా చెప్పుకోవచ్చు. ఆర్థిక పరంగా అద్భుతంగా ఉంటుంది. ఆరోగ్యపరంగా ఎలాంటి అనారోగ్య సమస్యలు మిమ్మల్ని వేధించవు. కాబట్టి ఈ 3 రోజులు మీరు చక్కగా మీరు ఏది కావాలంటే అది చేసుకోవచ్చు. మీరు మీ కుటుంబ సభ్యులతో కలిసి విహారయాత్రలు కూడా వెళ్తారు. చక్కగా మీ ఫ్యామిలీతో ఎంజాయ్ చేస్తారు. ఇక ఈ 3 రోజుల విషయానికి వస్తే కన్యారాశి వారికి పట్టిందల్లా బంగారం అవుతుందని పండితులు తెలియజేస్తున్నారు. ఇక కన్యారాశి వారు మరిన్ని శుభ ఫలితాలు పొందుకోవడానికి శివాలయానికి వెళ్ళండి. అలాగే విభూతిని నుదుటిన తిలకంగా ధరించండి. మంగళవారం రోజున ఆంజనేయ స్వామి గుడికి వెళ్ళండి. కొంచెం మీకు నరదృష్టి ఎక్కువగా ఉంటుంది అని చెప్పొచ్చు. ఆ నరదృష్టి తగ్గించుకోవడానికి కాలభైరవ అష్టకాన్ని చదవండి. అలాగే హనుమాన్ చాలీసా పఠించండి. ఈ విధంగా మీరు చేస్తే కనుక ఖచ్చితంగా మీకు మున్ముందు కూడా అంత మంచి జరుగుతుంది అని చెప్పుకోవచ్చు. ఫ్రెండ్స్, ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే ఇప్పటివరకు మీరు కనుక మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకొని ప్రక్కన వచ్చిన ఆన్లైన్ బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకుంటే మేము చేస్తే మరిన్ని ఇలాంటి లేటెస్ట్ వీడియోలు ముందుగానే మీకు నోటిఫికేషన్గా వస్తాయి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.